రాజకీయాల్లో ప్రజాబలం ఎప్పుడూ ఒక అంతుచిక్కని ప్రశ్నగానే ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాదరణ గురించి దేశవ్యాప్తంగా ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా నెల్లూరు జిల్లా జువ్వలదీనే ఫిషింగ్ హార్బర్ సందర్శన కోసం జగన్ వెళ్ళినప్పుడు అక్కడ కనిపించిన జనసందోహం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో మరియు కొన్ని వర్గాల్లో ఒక ఆసక్తికరమైన ఊహాగానం చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే, జగన్ పర్యటనకు వచ్చిన ఆ అశేష జనవాహిని చూసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఆశ్చర్యపోయి టీవీ స్క్రీన్ ముందు చేతులెత్తి దండం పెట్టారని ప్రచారం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి క్షేత్రస్థాయిలో ఉన్న పట్టును ఈ పర్యటన మరోసారి నిరూపించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా అధికారంలో లేనప్పుడు నాయకుల చుట్టూ జనం తగ్గడం సహజం. కానీ జువ్వలదీనే వద్ద మత్స్యకారులతో ముఖాముఖి కోసం జగన్ వచ్చినప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపించింది. కిలోమీటర్ల మేర జనబారులు తీరడం మరియు వారిలో ఉన్న ఉత్సాహం చూస్తుంటే జగన్ పట్ల ఆ వర్గంలో ఉన్న నమ్మకం తగ్గలేదని స్పష్టమవుతుంది. ఇలాంటి దృశ్యాలను ఢిల్లీలోని తన నివాసంలో టీవీ ద్వారా వీక్షించిన ప్రధాని మోడీ ప్రజాస్వామ్యంలో ప్రజలు చూపిస్తున్న ఈ తిరుగులేని అభిమానాన్ని మంత్రముగ్ధులయ్యారని ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. ప్రధాని మోడీకి కూడా జనం పట్ల ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఆయన ఎప్పుడు ప్రజాబలాన్ని అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. ఈ నేపథ్యంలోని ఒక ప్రాంతీయ నాయకుడికి పర్యటనకు కేవలం పిలుపు మేరకు ఇంత భారీ సంఖ్యలో జనం తరలిరావడం మోడీని ఆలోచింపజేసి ఉండవచ్చు. రాజకీయ సిద్ధాంతాలు, పార్టీలు వేరైనా ప్రజల మద్దతు పొందిన నాయకుడిని గౌరవించడం మోడీ శైలిలో ఒక భాగం. అందుకే ఆ రద్దీని, ఆత్మీయతను చూసి ఆయన మనస్ఫూర్తిగా స్పందించారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. జగన్ చేస్తున్న పోరాటం మరియు ప్రజలతో ఆయనకున్న అనుబంధం జాతీయ స్థాయిలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఈ వార్త ఎంతవరకు నిజం అన్నది పక్కన పెడితే, జువ్వలదీనే పర్యటన మాత్రం ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపింది. కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్న సమయంలో మత్స్యకారుల సమస్యలపై గళం ఎత్తడానికి వచ్చిన జగన్కు ప్రజల బ్రహ్మరథం పట్టడం రాజకీయ వర్గాలను మింగుడు పట్టడం లేదు. ఒకవేళ ప్రధాని నిజంగానే ఈ దృశ్యాలు చూసి దండం పెట్టి ఉంటే అది జగన్ వ్యక్తిగత ఇమేజ్ను మరియు ఆయన నాయకత్వానికి దక్కిన అతిపెద్ద గుర్తింపుగా భావించవచ్చు. ఢిల్లీలో పీఠాన్ని సైతం కదిల్చేలా ఈ ప్రజాబలం ఉండడం మునుముందు రాజకీయాల్లో కీలక మార్పులు సంకేతంగా కనిపిస్తుంది. మొత్తం మీద జువ్వలదీనే సభ జగన్ రాజకీయ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.